కూలిలో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభిష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆబాల వృద్ధులందరికీ తెలుసు. వారికి దయ కలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడి ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడు మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచపక్షాలు వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడి మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడైన సాయిని చూసి అతని మనసు సుప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనసుకు శాంతి చేకూరింది. అతని ఉపనామం సాటి దృఢ నిశ్చయం గలవాడు. గురుచరిత్ర పారాయణను నియమ నిష్ఠలతో ప్రారంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతులు గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని సాటేకు అర్థాన్ని తెలియజేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబా తమ ఆసనంలో కూర్చుని తమ ఎదుట సాటైన కూర్చుండబెట్టుకుని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని వ్యాఖ్యానించసాగారు. బాబా అలా గ్రంథ పారాయణ చేస్తూ పౌరాణికుని వాళ్ళని వర్ణించడం, సాటే శ్రోత వల్ల నిశ్చల మనసుతో శ్రద్ధగా గురు కథను వినటం, దీని అర్థం ఏమిటని సాటే ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం అద్భుతమైంది. అజ్ఞానందకారమనే తలకటను తలకింద వేసుకుని వాసనలనే బడకపై గుర్రు పెట్టే వారిని దయామయులైన సాయినాథులు మేల్కొలుపుతారు. సమయానికి